श्रीगुरुभ्यो नमः। हरि ओं। आदित्योर्को रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णां शृण्मिहिरो रविः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। 2024 మార్చి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పక్ష ఫలితాలు 15 రోజుల యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. అయితే ఈ రాశికి శుక్రుడు గురువు తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు. చెప్పాలంటే ఈ రాశికి చాలా వరకు బాగాలేదనే చెప్పాలి. అయితే గురువు ఏకాదశంలో ఉన్నాడు. ఈ గురువు ఏకాదశంలో ఉండటమే కాక శుక్రుడు కూడా అష్టమంలో బాగానే పనిచేస్తాడు. గురువు వల్ల విద్య కానీ ఉద్యోగం కానీ విదేశీ యానం కానీ వెళ్ళటానికి పూర్తిగా అవకాశం ఉంది. ఇంతకుముందు విదేశాలకు వెళ్ళటానికి పాస్పోర్ట్ రిజెక్ట్ అయిన వాళ్ళు ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా సరే ఈసారి మాత్రం ప్రయత్నం చేస్తే పాస్పోర్ట్ రిజెక్ట్ కాదు. మరి బాగుండాలి అంటే వీరేం చేయాలి? రవికి, శనికి, రాహుకి, కుజుడికి, బుధుడికి, కేతువుకి ఈ 6 గ్రహాలు కూడా పూజ జపం చేయించుకోవటం చాలా మంచిది. ఇట్లా చేయించుకోలేని వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ప్రదక్షిణ చేయటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం, ఇంకా చేత కాకపోతే ఎక్కడి నుంచైనా సరే మారేడు దళాలు తీసుకొని వెళ్ళేటట్లయితే మారేడు దళంతో ఎవరైతే పూజ చేస్తారో ఈశ్వరుణ్ణి ఎవరైతే రోజు దర్శించుకుంటారో వాళ్లకు ఉన్నటువంటి సమస్త గ్రహబాధలు పోతాయని చెప్పి శాస్త్రం చెప్పుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఏమీ చేతకాని వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం, ప్రదక్షిణ చేయటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, మారేడు దళాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోకపోయినా కనీసం అర్చకుడికి ఆ మారేడు దళాలు ఇస్తే ఆ శివలింగం మీద పెడితే మీకు ఎంతో ఫలితం వస్తుంది. శక్తి ఉంటే అభిషేకము పూజ శివుడికి చేయించుకోండి. ఇంకా ఈ గ్రహాలకి జపాలు చేయించుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా కాదండి మాకంతా బాగుందండి మీరు అబద్ధం చెబుతున్నారు అంటే ఇది గోచార రీత్యా మాత్రం చెబుతూ ఉన్నాం. మీకు ఇంకేదైనా ఇబ్బంది అనిపిస్తే మీకు సమస్యలుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా కూడా బాగుండేట్టుగా చెప్పగలుగుతాం. ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారం చేయడం చాలా విశేషం. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతో మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం. 3 వేళల ఈ శివుణ్ణి దర్శిస్తే పొద్దుపూట బ్రహ్మతో సమానం. సూర్యుడు చూస్తే మధ్యాహ్నం మహేశ్వరుడు, సాయంకాలం విష్ణుమూర్తి. ఈ 3 వేళల కనుక ఆ సూర్య భగవానుని చూసి దండం పెడితే అన్ని విధాలా మంచిది. ఎందుకంటే హిందూ మతం అనేది కాదు, ఏ మతమైనా సరే సూర్య చంద్రులను చూసే పండగ చేస్తూ ఉన్నారు. కాబట్టి సూర్య భగవానుడికి ఏ మతం వాళ్ళైనా నమస్కారం చేయొచ్చు. సూర్య నమస్కారం వల్ల అనేక రకాల బాధలు పోతాయి. మరి పసిగర్లైన వాళ్ళు ఉన్నారనుకోండి, సూర్యకిరణాలు చూపించమంటున్నారు. అది మతానికి సంబంధం లేదు కదా. ఏ మతస్థులైనా పుట్టిన పిల్లల్ని సూర్యకిరణాల దగ్గర పెట్టండి, మరి పసిగర్లు పోతాయి అంటారు. అట్లాగే అన్ని రకాల వ్యాధులు పోవటానికి సూర్యచంద్రుడు విశేషమైనటువంటి గ్రహాలు. కాబట్టి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారం చేయండి. అదిగాక ఈ గ్రహాలకి ఇప్పుడు బాగుండని గ్రహాలు శుక్రుడు, కుజుడు, రాహువు, గురువు, కేతువు. ఈ గ్రహాలకి జపాలు చేయించుకోండి, దానాలు ఇవ్వండి, బాగుంటుంది. ఇంకా మీరేం చేయాలంటే ఈ రాశి వాళ్ళ తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్తో జాతక చక్రం ఎంచుకొని చూపించుకోండి. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కూడా చెబుతాను. మీకు హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోండి. ఎందుకు చెబుతున్నానంటే ఇంత వివరంగా మేషం వృషభం కంటే మిథునానికి వచ్చేప్పటికల్లా ఎట్లా ఉన్నది అంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉన్నదంటే బాగా కష్టకాలం, అనవసరంగా నష్టం కలిగేటువంటి రోజులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి నష్టం రాకుండా ఉండాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చక్రం వేయించుకోండి. తర్వాత అది లేకపోతే మీ హస్త సాముద్రిక ద్వారా జాతకాన్ని చూపించుకొని మీరు ప్రవర్తిస్తే మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు అన్ని విధాలా కూడా చాలా బాగా ఉంటారు. కాబట్టి
ఇది చాలా అవసరం మీకు. ఇది మరీ మరీ చెప్పాల్సి వస్తుంది. స్వస్తి.